అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితవ్యం తేల్చుకునేటువంటి ఒక తరుణం ఇది. మే 13వ తారీఖున ఎన్నికలు. ఇవాల్టితోటి ప్రచారం ముగిసిపోయింది. మే 13న జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఓటేయండి. ఓట్ అనేటువంటిది మీ చేతిలో ఉన్నటువంటి ఆయుధం. ఆయుధాన్ని నిజంగా ఉపయోగించుకోండి. భయపడకుండా, ఎవ్వరి గురించి కూడా భయపడకుండా, ఎవరు ఏం చేస్తారో, మమ్మల్ని ఓటు వేయనిస్తారో వేయనియరో ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా మీకున్నటువంటి హక్కును మీరు ఇవాళ రోజున వినియోగించుకోండి. ముఖ్యంగా ఇన్ని రోజులు ప్రజల కోసం పోరాటం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జన సైనికులందరికీ కూడా ఒక విజ్ఞప్తి. ఇన్ని రోజులు మనం ప్రజల కోసం పోరాటం చేశాం. ఇన్ని రోజులు మనం ప్రజల కోసం కష్టించి పనిచేసాం. వాళ్ళ భవితవ్యం తీర్చిదిద్దాలని చెప్పి పోరాటం చేశాం. అలాంటి ఈ తరుణంలో ఈ మిగిలినటువంటి సమయం కూడా ఒక మంచి సమన్వయంతో ప్రతి ఒక్క ఓటు పడే దిశగా, ప్రతి ఒక్కళ్ళు ఏ విధమైనటువంటి భయాందోళన గురి కాకుండా బయటకు వచ్చి ఓటు వేసే దిశగా అందరం మళ్ళీ పనిచేద్దాం. ఈ 2 రోజులు చాలా కీలకమైనటువంటివి. ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఓటేయండి. భయం అనేటువంటిది ఎక్కడా తెచ్చుకోకుండా ప్రజల కోసం, మీకోసం, మీ భవిష్యత్తు కోసం, మీ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ ఆంధ్రప్రదేశ్ కోసం బయటకు వచ్చి ఓటేయండి. Vote for a better Andhra Pradesh. Vote for your state. Vote for your future.